రెండవ వచనం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. హబక్కూకు 3వ అధ్యాయం 2వ వచనం చదువుదాం అందరం కలిసి. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు గడుచుండగా నీ కార్యమును నూతనపరచును. సంవత్సరము కోపించుకునే వాక్యములను తెలుసుకోను. మనకు పర్యాయం చదువుదామండి అందరం కలిసి. మరొకసారి చూద్దాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. హబక్కూకు 3వ అధ్యాయం 2వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు గడుచుండగా తెలియజేయు. కోపించుకునే వాక్యములను జ్ఞాపకములో తెచ్చుకొనుము. మోకరించండి, మనం సాయి కొరకు ప్రార్థన చేస్తాం. మహాప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, నీ పాదాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ పరలోక ప్రేమను బట్టి స్తుతిస్తూ కనపరుస్తున్నాను. ఇంతవరకు సీయోను గీతాలు పాటలతో మేము ఒప్పుకోవడానికి సాయం చేస్తాను. వాక్యంతో ఒప్పుకోవడానికి, అలాగే నోటితో కూడా ప్రార్థన పూర్వకంగా ఒప్పుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తాను. మీ సేవకుని మీరు మరుగుపరచండి. నేను పంపిన నా సేవకునికి కొలతలేని ఆత్మనిస్తానని సెలవించిన మీ మాట నెరవేర్చి మీ ఘనమైన నా మహిమ తెచ్చుకోమని, మహిమ ఘనత ప్రభావాన్ని గౌరవించుకుంటూ నీ ఘనమైన నా మహిమ తెచ్చుకోమని సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామంలో రావాల్సిన వారిని మీరే సకాలంగా నడిపించండి. ఇక్కడ మీ సన్నిధి కాంతి ఉదయింపజేసి, నీతి సూర్యుడుగా ఉదయింపజేసి మమ్మల్ని వెలుగుతో, ఆత్మతో, మెలకువతో, సహనముతో, ప్రేమతో మీరే మమ్మల్ని నింపుమని దయగల మీ హస్తాలకు అప్పగించుకుంటూ, మరి మా పతనాలు, బలహీనతలు అన్ని కూడా మేము ఒప్పుకొని విడిచిపెట్టడానికి సహాయం చేయమని కల్వరి శిలువ రక్తాన్ని కోరుకుంటూ క్రీస్తు యేసు వారి నమ్మకమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్నటువంటి భాగము మొట్టమొదట మనం దేవుని సన్నిధిలో ఒప్పుకునేటువంటి వారంగా ఉండాలి. ఈ సంవత్సరం అంతటిలో దేవుడు మనల్ని కాపాడి నడిపిస్తూ వచ్చినాడు. అయితే మనము దేవుని అంతగా ఏమి సంతోషపరిచినామని, దేవుని ఏదో దేవుని కొరకు మనం జీవించినామనేది కాదు, కానీ దేవుడు మనల్ని కనికరించి దయా కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. అయితే ఈ సంవత్సర కాలం అంతటిలో మన జీవితంలో మరి మనం ఎలాగూ జీవిస్తూ వచ్చినాం, దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తూ వచ్చినామా లేదా అన్నటువంటిది కూడా మనము గమనిస్తూ రావాలి. ఇక్కడ మనం చూసినట్లయితే భక్తుడు ఏం తెలియజేస్తున్నాడు అంటే, యెహోవా నిన్ను గూర్చిన వార్త నేను విని భయపడుతున్నాడు. అసలు ఏ వార్త విన్నాడు ఈయన? నిన్ను గూర్చినటువంటి వార్త విని నేను భయపడుతున్నాను అంటున్నాడు కదా. నాకు కూడా భయం వేస్తా ఉంది. ఎట్లా అయిపోయింది 2024వ సంవత్సరం, ఎలా గడిచిపోయింది అనేటువంటిది అసలు అర్థం కావడం లేదు. కనుక మరి అప్పుడే న్యూ ఇయర్, అప్పుడే నూతన సంవత్సరం వచ్చేసింది అంటే భయం వేస్తా ఉంది. అసలు సంవత్సరాలు ఎలా గతించిపోతున్నాయి. చాలా మందికి, పిల్లలందరికీ ఎంతో సంతోషంగా ఉంటుంది. ఏమంటే కొత్త బట్టలు కొనిస్తారు అమ్మ నాన్నలు అని. కానీ కదా సంవత్సరాలు వచ్చే కొలది మానవ జీవితంలో మనిషికి వయసు అయ్యే కొలది ఏమవుతుంటుంది, బర్త్డే వస్తుంది, లేదంటే కొత్త సంవత్సరం అంటే కనబడుతుంటది. కానీ ఏళ్ళు ఏమవుతున్నాయి గతించి పోతా ఉన్నాయి. అది గుర్తు చేసుకోవాలి మనం. ఏళ్ళు గతించిపోతున్నాయి, జీవితం గతించిపోతా ఉంది, సంవత్సరాలు గతించిపోతున్నాయి. అయితే మనం ఎలా ఉన్నాం మనం చూస్తే, అందుకే భక్తునికి కాస్త భయం వేసింది. ఎప్పుడు భయం వేసింది అంటే సంవత్సరములు జరుగుతుండగా. చూసారా, ఎప్పుడు భయం వేసింది? సంవత్సరములు జరుగుతుండగా. ప్రభువా ఒక సంవత్సరం
నుండి ఇంకొక సంవత్సరం మార్పు చెందేటప్పుడు, లేదా 24 నుంచి 25 చేంజ్ అయ్యేటప్పుడు భక్తుడు ఏం తెలియజేస్తున్నాడంటే, అయ్యా నన్ను ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా తయారు చేస్తారా అని అడుగుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరచుము. ఏం చెప్తున్నాడంటే, దేవుని కార్యం, ప్రభువా నన్ను నూతన పరచు. నూతన సంవత్సరానికి వెళ్ళక ముందే ఈ యొక్క సంవత్సరాలు జరుగుతూ వచ్చినప్పుడు, చూసారా, సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియచేయము. చూసారా, అప్పుడు కింద మాట్లాడుతున్నాడు, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు. కనుక ఈ మాటలన్నీ కూడా మనం గమనించినట్లయితే, సంవత్సరాలు జరుగుతూ వచ్చినప్పుడు కార్యము నూతన పరిచేటువంటి అనుభవం. అంత మాత్రమే కాదు, మరి తెలియబడవలసినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయని చెప్తూ ఏం చెప్తున్నా అంటే, కోపించుచునే వాత్సల్యమును మనము ఈ సంవత్సరం అంతటిలో దేవుని ఎలాగ, ఎన్నిసార్లు, ఎలాగా, ఏ రీతిగా మరి దేవునికి కోపం పుట్టిస్తూ వచ్చినామో అదంతా కూడా మనం తలుచుకొని ఒకసారి ఈ 24వ సంవత్సరంలో చేసిన దాన్ని 24లోనే ఒప్పుకొని ఆ ప్రభు రక్తం చేత కడగబడి ఈ 24 నుంచి 25కు దాటే లోపే మన పతనాలు, బలహీనతలన్నీ కూడా మనం ఒప్పుకొని విడిచిపెట్టే వారంగా ఉండాలి. అప్పుడే మన జీవితంలో నూతనంగా అది ఉంటుంది. చూడండి, యోవేలు గ్రంథం 2:13, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చెయ్యనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను గాక మీ హృదయములను చింపుకోవాలా. అయ్యా, మనము దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము, ఆయన కరుణా వాత్సల్యత గల దేవుడు, శాంతమూర్తి, అత్యంత కృప కలిగిన వాడు, ఏమి కీడు చేయాలని ఉద్దేశించినాడో ఆయన పశ్చాత్తాపడాలంటే మనము మన వస్త్రాలను కాకుండా ఏమి చింపుకోవాలా? హృదయాన్ని చింపుకోవాలా. కనుక అన్ని విధాలుగా మనం తయారవుతూ వచ్చినాం. కొత్త సంవత్సరం వస్తే, క్రిస్మస్, న్యూ ఇయర్ వస్తే అన్ని మార్పు చెందుతాయి, అన్ని రకాలుగా మార్పు చెందుతాయి. అయితే అంతరంగంలో ఉన్నటువంటి ఈ యొక్క అంతర్య పురుషుడు నూతన పరచబడాలి అంటే హృదయమును ఏం చేయాలా? చింపుకోవాలి. చూసారా, హృదయమును చింపుకోవాలి. కనుక హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగాలి. ఎప్పుడైతే మనం హృదయాన్ని చింపుకొని ఆయన తట్టు తిరుగుతామో మరి ఆయన ఏం చేస్తాడంటే నిజంగా ఏమిస్తాడు? ఆయన 14, ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి నీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యం, పానార్పణ మీకు దీవెన అనుగ్రహింపడని ఎవడు? కనుక ఆయన పశ్చాత్తాపడేటువంటి వాడుగా ఉంటున్నాడు. 77వ కీర్తన 9వ వచనం. కీర్తన 77:9. 77వ కీర్తన 9వ వచనం. దేవుడు కటాక్షింపమానెనా, ఆయన కోపించి. కనుక మనం గమనిస్తే ఆయన దేవుడు కటాక్షింపక మానెనా అంటే ఆయన కటాక్షింపడా? ఖచ్చితంగా ఆయన కటాక్షిస్తాడు. ఆయన కోపించి వాత్సల్యత చూపకుండా ఉంటాడా? ఖచ్చితంగా చూపిస్తాడు. అయితే ఆయన కటాక్షించేవాడు, చూసారా, కనుక వాత్సల్యత చూపించేవాడు. కనుక దేవుని కోపాన్ని మనం చూస్తే కీర్తనల గ్రంథం 30వ కీర్తన, కీర్తనలు 30వ కీర్తన 5వ వచనం. కీర్తనల గ్రంథం 30వ కీర్తన, ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున
ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. కనుక ఇక్కడ మనం చూస్తే ఆయన కోపము ఎంతసేపు ఉంటుంది? నిమిషం మాత్రమే. అయితే నిజంగా ఆయన దయ ఆయుష్కాలం. కనుక ఇక్కడ మనం చూస్తే దేవుని కోపానికి ఎన్నోసార్లు బైబిల్ గ్రంథంలో ఒక భక్తుని మనం చూస్తాం. దేవుని కోపానికి గురి అయిన భక్తుడు 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం చూడండి. 2వ సమూయేలు 24వ అధ్యాయంలో దేవుని కోపానికి గురి అయిపోయినాడు. చూసారా ఎలాగో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఎట్లాగో పశ్చాత్తాపడుతున్నాడు. చూడండి 24:17 2వ సమూయేలు 24:17 దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగ ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. చూసారా, ఇది దైవికమైనటువంటి పశ్చాత్తాపం. ఎందుకు ఇలాంటి ప్రార్థన చేస్తున్నాడు దావీదు అని మనం చూస్తే, ఎంతో దేవుని సన్నిధిలో పొరపాటు చేస్తూ వచ్చినాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని జనమా, మనం కూడా దేవుని సన్నిధిలో దావీదు వలె ఒప్పుకోక తప్పదు. జనులను నాశనం చేసినటువంటి దూతను కనుగొని ప్రార్థన చేశాడు, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే. కనుక పాపము చేసిన వాడను నేనే. కనుక మనం గమనించినట్లయితే పాపము చేసినటువంటి వాడును నేనే చెప్తున్నాడు. ఎంత దైవికమైన పశ్చాత్తాపం. ఇంకేమంటున్నాడు? నేనే దుర్మార్గముగా ప్రవర్తించిన వాడు. తన జీవితంలో ఎన్నోసార్లు పాపము చేసినటువంటి స్థితి, ఎన్నోసార్లు దుర్మార్గంగా ప్రవర్తించిన స్థితి. దేవుని సన్నిధిలో ఆయా స్థలంలో కదా దుర్మార్గంగా చూశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు దేవుని సన్నిధిలో దుర్మార్గంగా ప్రవర్తించిన వాడును నేనే అని చెప్తున్నాడు. చూసారా, గొర్రెల వంటి వీరేమి చేసేది. ఏం చెప్తున్నాడు? నన్నును నా తండ్రి ఇంటి వారిని ఏం చేయమంటున్నాడు? శిక్షించు. చూసారా, ఎప్పుడు శిక్ష జరుగుతుందో మనకు క్షమాపణ, శిక్ష తప్పించబడి దేవుని సన్నిధిలో దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు చూసారా 10వ వచనంలో ఎంతో తన స్థితిని కూడా ఇంకా క్లియర్ గా మాట్లాడుతున్నాడు. జనసంఖ్య చూచినందుకై దావీదు మనసు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపం కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని యెహోవా కరుణించి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా. ఎన్నోసార్లు మన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో చూసారా ఎందుకు అలా ఒప్పుకుంటూ వచ్చినాడంటే, జనసంఖ్య చూసినప్పుడు మనసు ఏమైంది? మనసు గుండె కొట్టుకుంటుంది. ఎప్పుడన్నా ఎప్పుడు కొట్టుకుంటుంది గుండె? ఎప్పుడు మనం పొరపాటు చేసినా తెలుస్తుందో లోపల భయము, తర్వాత గుండె కొట్టుకుంటారు. చూసారా, కనుక దావీదు యొక్క మనసు కొట్టుకున్నట్టే అప్పుడు చేసినటువంటి పని గొప్ప పాపం కట్టుకున్నానయ్యా అని చెప్పి అవివేకినై, ఎవరు ఎన్నోసార్లు ఆత్మీయ గ్రహింపు లేని వారు, అవివేకంగా ప్రవర్తించినటువంటి వారు. దేవుడే అన్నాడు దావీదుతో, అవివేకంగా పని చేసినావు. చూసారా, కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నేను అవివేకిని, గొప్ప పాపం చేస్తే. ఈ పదములన్నీ కూడా మనం కూడా
దావీదు వలె ఒప్పుకుంటే దుర్మార్గంగా ప్రవర్తించిన వాడును చూసారా కనుక దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి వాడును కనుక చిత్తగించము, పాపం చేసింది నేను చూసా కనుక అట్లాగా కనుక ఒక్కొక్క వ్యక్తి పశ్చాత్తాపడడం ద్వారా మనము నూతనమైనటువంటి విధానంలో దేవుడు మనల్ని తయారు చేయడానికి ఇష్టపడతాడు. కనుక మనం చూస్తున్నాం యెహోవా కరుణ ఉంచి నీ దాసుడనైన నా దోషము పరిహరించు. కనుక దేవుని కరుణాహస్తముల దగ్గరికి లేదా మనం కూడా ఆయన కరుణాపీఠం దగ్గర ఉన్నాం, మనల్ని కూడా ఆయన కనికరించేవాడు. దావీదు కనికరించినాడు. చూడండి దావీదు హృదయంలో చూడండి 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. నాతాను దావీదును చూచి ఆ మనుష్యుడవు నీవే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా. కనుక 12వ అధ్యాయము 13వ వచనం చదవండి. నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపము పరిహరించెను. కనుక నిజంగా మనం చూసినట్లయితే నేను పాపము చేసి తిని చూసారా ఎన్నిసార్లు చెప్తాడండి దావీదు, నేను పాపం చేసి తిని, నేను అవివేకిగా ప్రవర్తించి తిని, దుర్మార్గంగా ప్రవర్తించి తిని, నేను పొరపాటు చేశాను, నేను తప్పు చేశాను. ఎప్పుడు వస్తుంది మనకి ఉదయం? కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెంటనే అక్కడ పరిష్కారం కూడా సావకుండానట్లు యెహోవా నీ పాపమును ఏం చేస్తాడు? పరిహారం చేస్తాడు. కనుక ఈ సంవత్సరాంతంలో మనం కూడా దేవుని సన్నిధిలో మరి ఆయన రక్తం చేత కడగబడాల్సిమా, ఆయన రక్తం దగ్గరికి రావాలా, క్షమాపణ కోరాలా దావీదు వలె చూసారా. కనుక తన జీవితంలో నిజంగా మరి ఎంత నష్టం పొందుతూ వచ్చినాడు దేవుని సన్నిధిలో, ఆయన హృదయంలో. అప్పుడే ఆ 51వ కీర్తన ఆ సందర్భంలో ఆయన రాస్తాడు. 51వ కీర్తన 2వ సమూయేలు గ్రంథంలో తాను చేసిన పాపాన్ని బట్టి 51వ కీర్తన ఆయన రాస్తూ వస్తాడు. తన వ్యక్తిగత అనుభవంలో దేవుని దగ్గర ఎలాగా ఆత్మీయ సంబంధాన్ని, రక్షణ ఆనందాన్ని కోల్పోతూ వచ్చినాడు, దేవునికి దూరం అవుతూ వచ్చినాడు. నిశ్చయంగా మనం గమనించినట్లయితే అప్పుడే ఆ కీర్తన 51వ కీర్తన ఆయన ప్రారంభిస్తాడు. చూడండి ఆయన ఏ సందర్భంలో అది రాస్తున్నాడు. ఆ కీర్తన 51వ కీర్తనలో పైన చిన్న అక్షరాలతో ఉంటది. ఏమనంటే దావీదు బెత్షెబా వద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని వద్దకు వచ్చినప్పుడు అతను రచించిన కనుక ఆయన రచించినటువంటి ఆ కీర్తన దావీదు తాను పడిపోయినప్పుడు లేదా చెడిపోయినప్పుడు, దేవునికి దూరమైనప్పుడు, అవివేకంగా ప్రవర్తించినప్పుడు, జనసంఖ్యను చూసినప్పుడు లేదా పాపము లో పడిపోయినప్పుడు ఆ కీర్తన ఆయన కీర్తనకారుడు రాస్తూ వచ్చినాడు. అటు అనుభవంలో మరి రాస్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను ఏం చేయమంటున్నాడు? తుడిచివేయమంటున్నాడు. తుడిచివేయమంటే తుడిచేస్తాడు ఆయన. హృదయంలో పశ్చాత్తాపం కలిగినప్పుడు నిజంగా ఆయన ఎంతగా నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. చూసారా 2వ వచనంలో 2వ లైన్లో నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నాయి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉంది, నీకే విరోధంగా నేను పాపం చేశాను, నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టికి చెడుతనం చేసినాను. చూసారా ఎన్ని రకాలుగా ఒప్పుకుంటున్నాడు. పాపం చేసినాను, చెడుతనం చేసినాను, అతిక్రమం చేసినాను, పాపాన్ని ఒప్పుకుంటూ వస్తున్నాను, దోషం పోయేటట్లు కడగయ్యా, పాపం పోయేటట్లు కడగయ్యా, అతిక్రమాలు తుడిచివేయండి అయ్యా. 5వ వచనానికి వచ్చేసరికి అయ్యా నా బ్రతుకు, నా జీవితము నీకు తెలియంది కాదు. నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను పాపంలో పుట్టినటువంటి వాడను, పాపంలో నేను నా తల్లి నన్ను గర్భమే ధరించింది. ప్రభువా నా స్వభావం లాంటిది, నా మానవ స్వభావం ఇది మట్టి శరీరంలో ఉన్నంత వరకు ఈ మానవ స్వభావము నిజంగా నన్ను ఏలుబడి చేస్తూనే వస్తుంది అని చెప్పి దేవుని సన్నిధిలో ఆయన పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. కనుక మనం కూడా ఈ రాత్రికాల సమయంలో దావీదు వలె పశ్చాత్తాపడినట్లయితే నిజంగా ఆయన ఏం చేస్తా? అంతరంగంలో సత్యాన్ని కోల్పోయినాడు. 6వ వచనంలో ఏం కోల్పోయినాడు? అంతరంగంలో ఏం కోల్పోయినాడు?
ఎన్నిసార్లు అబ్బే తెలియదండి, నాకు తెలియదండి అనలేదా? ఎన్నోసార్లు కదండి. అబ్బే ఒక 50 రూపాయలు ఉంటే ఎక్క అంటే అబ్బా ఒక్క రూపాయ లేదక్క అయిపోయిందా? సత్యం ఉంది అంతరంగంలో. కనుక ప్రేమైనటువంటి దేవుడు బిడ్డలారా కదా, ఈ రోజుకి న్యూ ఇయర్కి నా దగ్గర 1 పైసా లేదు. అంటే ఇప్పటికీ అంటే నేను ఎంత సిస్టమ్ అంతా సిద్ధపరచుకునేసరికి కరెక్ట్గా నా దగ్గర ఒక 3 20 రూపాయల నోట్లు ఉంటే దానికి మీకు సెల్స్ తెప్పించిన ఫైనల్. అయితే దేవుడు నాకు మళ్ళీ ఒక 500 దేవుడు మళ్ళీ నాకు వెంటనే కొత్త సంవత్సరం కదా, దేవునికి ఇవ్వాలి కదా ప్రభువా, నేను ఎట్లాగా అన్నప్పుడు దేవుడు నాకు సాయం చేయాలి. అంటే దేవుడు మన అంతరంగంలో ఏం చూస్తాడు? సత్యాన్ని కోరుతున్నాడు. కనుక ఎన్నోసార్లు ఆ అంతరంగంలో సత్యం లేక నిజంగా అట్లా జీవిస్తూ వచ్చినాడు. కనుక అందుకే 10వ వచనంలో దేవా నా యందు ఏ హృదయం కావాలా? శుద్ధ హృదయము. ఏ హృదయము కదా? నూతన సంవత్సరానికి వెళ్ళక పూర్వము మన జీవితంలో కడగబడినటువంటి హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలా. కడగబడిన హృదయంతో నూతన సంవత్సరంలో బలాలు చేయబడాలా. కడగబడినటువంటి హృదయంతో వాగ్దానం తీసుకోవాలా. కడగబడినటువంటి అనుభవంలో మరి నూతన సంవత్సరం లేక మనం అడుగు పెట్టాలి అంటే నిజంగా మనం దేవుని సన్నిధిలో ఖచ్చితంగా దేవా నా యందు నా దగ్గర శుద్ధ హృదయం కావాలి ప్రభు, శుద్ధీకరించబడ్డ హృదయం కదా. ఎలాగ పాత్రలన్నీ శుభ్రపరిచారో కదా, వస్తువులన్నీ శుభ్రపరిచారో, ఇల్లంతా శుభ్రపరిచారో, ఒళ్ళంతా శుభ్రపరుచుకున్నాము, ఎలాగ కొత్త బట్టలు వేసుకొని ఎలాగ సిద్ధపరచుకొని శుద్ధి చేయబడుతూ వచ్చినామో అంతరంగంలో కూడా నిజంగా నా యొక్క హృదయం ఏం చేయబడాలా? శుద్ధి చేయబడాలా. నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు. అంతరంగంలో దేవుడు సత్యము కోరుతున్నాడు. అంతరంగమును మనము నూతన పరుచుకోవాలి. కనుక మనం చూసినట్లయితే ఈ మాటలు నా యందు శుద్ధ హృదయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు ప్రభువా. నేను ఎక్కడికి వెళ్ళగలను? నీ దగ్గరికి రాకుంటే నేను ఎక్కడికి వెళ్ళగలను? నీవే కదా. నీ సన్నిధిలో చూడండి, కింద చదవండి 11వ వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు. చూసారా, ఏమి ఒప్పుకోలు, నీ సన్నిధిలో నన్ను త్రోసివేయద్దు. ఏమంటాడు? నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. ఎన్నోసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగంలో దుఃఖపరిచినటువంటి పరిస్థితి. పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నిసార్లు కదా ఆత్మను దుఃఖపరచుకుని రాయబడి ఈ సంవత్సరం అంతటిలో ఎన్నోసార్లు నేను దేవుని దుఃఖపరుస్తూ వచ్చిన. కనుక నిజంగా మరి పరిశుద్ధాత్మను ఎప్పుడు దుఃఖం కలుగుతుందో పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నాడు? ఏమంటున్నాడు? తీసివేయద్దు అంటున్నాడు. అయితే తన జీవితంలో ఒకటి కోల్పోయినాడు, ఒక ఆనందాన్ని కోల్పోయినాడు. ఏం కోల్పోయినాడండి? ఆనందం కోల్పోయాడు. ఏ ఆనందం? బట్టలు లేవని ఆనందమా? చెప్పండి. బట్టలు లేవని ఆనందమా? ఏమీ లేదా? ఇల్లు లేదన్న ఆనందమా? ఏం ఆనందం కోల్పోయినాడు ఆయన? రక్షణలో ఉండే ఆనందాన్ని ఏమి కోల్పోయినాడు? కోల్పోయినాడు. ఆత్మీయ జీవితంలో విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఎన్నోసార్లు ఈ ఆత్మలో ఉండేటువంటి రక్షణ ఆనందాన్ని, దేవుడు ఇచ్చినటువంటి రక్షణను, ఆ రక్షణలో ఉన్న ఆనందాన్ని ఎన్నోసార్లు కోల్పోతూ వచ్చినాం. వాస్తవమా కాదా? దేవుడు లోపల అంతరంగంలో భయము లేదా దుఃఖము, బాధ, వేదన ఉంది అంటే ఆ రక్షణ ఆనందం అనేటువంటిది లేదు. కాబట్టి ప్రభువా, నీ రక్షణ ఆనందమును నాకు మరలా ఏమంటున్నాడండి? రక్షణ ఆనందాన్ని చెప్పండి. అసలు నీవు ఆనందం కోల్పోయింటే కదా నువ్వు అడుగుతావు, అంతే కదా. రక్షణ ఆనందాన్ని నువ్వు కోల్పోయింటే రక్షణ ఆనందం వల్ల నాకు కావాలి. కనుక దావీదు అలాగా ప్రార్థన చేస్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు. సమ్మతి గల మనస్సు నన్ను కలుగజేసి నన్ను. సమ్మతి గల మనస్సు. కనుక దేవునితో సమ్మతి చేసుకో, మనుషులతో సమ్మతి పడు నూతన సంవత్సరంలో. కనుక
నిజంగా రక్షణ ఆనందాన్ని కోల్పోయి ఎంత వేదన చెందుతున్నాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 54:8. యెషయా గ్రంథం 54:8. మహోద్రేకము కలిగి 7 నిమిషం మాత్రము నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో. చూసారా, ఒక్క నిమిషము ఏం చేస్తాడు? విసర్జించి తిని. పిల్లోని తప్పు చేస్తే ఒక దెబ్బ కొడతాం. కొట్టిన కొన్ని సెకండ్లలోనే ఎంత కోపం ప్రదర్శించినా వాడు కనబడకుండా అట్లా పోయి లోపు కదా. తల్లి కానీ తండ్రి కానీ ఏం చేస్తారు? ఎట్లా పోయినాడు ఏం చేస్తారండి? ఎత్తుకుతారా ఎత్తుకరా? ఎట్లా పోయినాడు చూసా. అయ్యో కొట్టాని చూసా. దేవుడు కూడా అంతే. నిమిషం మాత్రమే నిన్ను విడిచిపెట్టాడు, నిమిషం మాత్రమే కోప్పడ్డాడు, నిమిషం మాత్రమే నిన్ను విసర్జించినాడు. అయితే గొప్ప వాత్సల్యతో ఏం చేస్తున్నాడు? సమకూరుస్తున్నాడు. అందుకే మనం పాట పాడాం, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నా, క్షమాపణ నిన్ను వేడుచున్నా. ఒక నిమిషం వదిలిపెట్టాడు అంతే. నిన్నెట్లాగా సమకూర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడంటే చూసా. మహోద్రేకము కలిగి కదా. ఉద్రేకం వచ్చింది. అవును, మనం చేసిన క్రియలను బట్టి ఎన్నోసార్లు కదా. ఎందుకన్నా అంత ఉద్రేకము? ఎందుకన్నా అంత ఆవేశం? అవును, ఎదుటి వ్యక్తి జీవించేదాన్ని బట్టి, ఆయన ప్రవర్తించేదాన్ని బట్టి ఉద్రేకం వస్తుంది. దేవునికి ఎన్నోసార్లు ఉద్రేకాన్ని కలగజేస్తూ వచ్చింది. కనుక నిమిషం మాత్రం విముఖుడైనాడు. అయితే ఏం చేసినాడు? 8 చివరిలో నిత్యమైన కృపతో నీకు ఏం చేస్తాడు? వాత్సల్యము. చూసారు, కనుక వాత్సల్యము చూపించింది. కనుక మరి మన అలాగా దేవుని సన్నిధిలో కదా ఇజ్రాయేల్ ప్రజలు దేవుని కోపం పుట్టించినారు. 32వ అధ్యాయం నిర్గమకాండం 10వ వచనం. నిర్గమకాండం 32వ అధ్యాయం 10వ వచనం చదవండి. నిర్గమం 32:10. కావున నీవు ఊరకుండము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని చెప్పగా. చూసారా, దేవుని కోపం ఏమైందండి? ఏం చేసింది? మండుతుంది. దేవుని కోపం సామాన్యమైనది కాదు. మనిషి కోపమే తట్టుకోలేము. ఆయన కోపం వస్తే అమ్మో నాయనో తట్టుకోలేము నాయనో అంటాం. దేవుని కోపాన్ని నిజంగా మనం గమనిస్తే నిజంగా ఆయన కోపం అంట ఏమైంది? మండింది. ఎందుకు? 9వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచున్నాను, ఇదిగో వారు. ఎన్నిసార్లు దేవునికి లోబడకుండా జీవిస్తూ వచ్చినాం. అందుకే దేవునికి కోపం వస్తుంది. ఎందుకు వస్తుందండి? దేవునికి ఎప్పుడు కోపం వస్తుంది? లోబడకుండా ఉన్నప్పుడే. కనుక దేవునికి లోబడలేదు కానీ కోపం వచ్చింది. దేవునికి కోసం చేస్తున్నాడు. చూడండి 11వ వచనం. దేవునితో మాట్లాడుతున్నాడు ఇక్కడ దైవజనుడు. మోసే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశం నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము. దేవునికి క్వశ్చన్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు మోషే? నీ కోపము మండనేలా? మోషే వీళ్ళను కాల్చేస్తా, నేను అంత కోపం వస్తుంది నాకు, నా కోపం అంటే మండింది, ఇజ్రాయెల్ ప్రజలను కాల్చేస్తా. మోషే ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఎట్లా చేస్తున్నాడు? నీ కోపము మండనేలా? ఆయన కొండల్లో వారిని చంపునట్లు, భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లు, కీడు కొరికే వారిని తీసుకొని పోయిన ఐగుప్తులు ఎలా చెప్పుకునే వాళ్ళు? నీ కోపము నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు కీడు చేయక దానిని గురించి ఎట్లా ప్రార్థన చేస్తాడు? ఎంత దేవునితో సంబంధం ఉంటే దేవుని ప్రజల విషయంలో ప్రజలు తప్పు చేశారు, దేవునికి కోపం వచ్చింది, ప్రార్థన చేస్తాడు. నీ కోపం మండనేలా? వాళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చింది ఇట్లాగా చంపడానికా, కాల్చడానికా అని చెప్పి మరొకసారి
ఐగుప్తులో నుండి వచ్చినటువంటి తీసుకొని వచ్చిన విధానాన్ని దేవునికి తెలియజేస్తూ నీ కోపం నుండి నువ్వు మళ్ళుకో, నువ్వు పశ్చాత్తాపడు కదా. చెప్తాం కదా, వేరే వాళ్ళు ఇద్దరు కొట్లాడుతూ ఉంటే ఏం చేస్తారండి కదా, అయ్యా నువ్వు కోప్పడాకయ్యా, నువ్వు కోప్పడాకయ్యా అని ఇద్దరిని ఏం చేస్తాం, సరి చేస్తాం. కొంచెం కొంచెం తగ్గించుకో, కోపం తగ్గించుకో. చూసారా, కోపం ఎప్పుడు తగ్గుతుంది? దేవుని కోపం అంటే దేవుని దగ్గర మనం తగ్గించుకొని, అయ్యా మేము నిజంగా ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తులను తీసుకుని వచ్చి ఎట్లాగా రాలిపోయిన వారు రాలిపోతే తీసుకుని వచ్చి ప్రజలను చంపడానికి తీసుకుని వచ్చినారు కదా. మనల్ని కూడా దేవుడు ఎప్పుడు చంపడు, ఏం చేస్తాడు? సరి చేస్తాడు. ఏం చేస్తాడు? చంపడు కానీ ఏం చేస్తాడు? ఆయన సరి చేస్తాడు. కనుక నిజంగా అట్లాగా ప్రార్థన చేస్తాడు. 14లో అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గురించి ఎట్లా దేవునితో పశ్చాత్తాపడం అంటే సంతాపడం. కనుక దేవుని కోపము మనం ఎన్నోసార్లు ఈ సంవత్సరం అంతట్లో కనుక ఎన్నోసార్లు ఏమైనా దేవుని పెట్ట యోవేలు గ్రంథం 1వ అధ్యాయం చూడండి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం నియామక కూడికలకు ఎవరు? విలాప వాక్యంలా ఒకసారి చూడండి. విలాప వాక్యంలో 1:4. విలాప వాక్యములు 1:4. అందరం కలిసి చదువుదాం. విలాప వాక్యములు 1:4, పేజ్ నంబరు 680. నియామక కూటములకు ఎవరు రారు గనుక సీయోను మార్గములు ప్రలాపించుచున్నవి, పట్టణపు గుణములని పాడైపోయాను, యాజకులు నిట్టూర్పులు విడుస్తున్నారు, దాని కన్యకులు దుఃఖక్రాంతులైరి, అది వ్యాఖ్యోపరితములాయెను. కనుక ఈ సంవత్సరంలో ఎన్ని సంఘ ప్రార్థనలు మిస్ అయ్యాము చూడండి. ఇక్కడ ఎన్ని సంఘ ప్రార్థనలు మిస్ అయ్యావు, ఎన్ని బైబిల్ స్టడీలు మిస్ అయ్యావు, ఎన్ని ఉపవాస ప్రార్థనలు మిస్ అయ్యావు, ఎన్ని ఆదివారాలు మిస్ అయ్యావు. ఒకసారి ఆలోచించు, లెక్క పెట్టు. నీ లెక్క తెలుస్తాడు. 365 రోజుల్లో ఎన్ని ఆబ్సెంట్లు, ఎన్ని ఆదివారాలు ఆబ్సెంట్లు, ఎన్ని సంఘ ప్రార్థనలు ఆబ్సెంట్లు, ఎన్ని బైబిల్ స్టడీలు ఆబ్సెంట్లు, ఎన్నిసార్లు దేవుని కూడికలన్నీ ఆబ్సెంట్లు పెట్టావో ఒకసారి లిస్ట్ చెప్తాడు కదా. స్కూల్లో పిల్లలందరినీ ఉదయము సాయంత్రము ఏం చేస్తాడు? మధ్యాహ్నం ప్రజెంట్ చేసుకుంటాడు కదా. అప్పుడు ఏం చేస్తాడు? టిక్ మార్క్ చేసుకుంటాడు. మన సంవత్సరం అంతా చూసినప్పుడు ఎన్ని రోజులు వచ్చినాడు. కనుక దేవుని సన్నిధిలో నియామక కూటములకు ఎవరు రారు. ఏముంది బైబిల్లో? నియామక కూటములకు ఎవరు రారు. కనుక ఎందుకు ఏడుస్తాడు దైవ సేవకుడు? ఎందుకైనా బాధ, ఎందుకైనా ఏడుస్తాడు, ఎందుకు మీకు తెలియజేస్తాడు అంటే నియామక కూటములకు ఎవరు రారు. కనుక ఎన్నోసార్లు, ఎన్నో మీటింగ్లు, ఎన్నో ఆదివారాలు. కనుక హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయంలో, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం మన సంవత్సరాలు జరుగుతున్నాయి. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలో మనం క్షమాపణ కోరుదాం. అవును ప్రభు, వాస్తవేను, అవునయ్యా, మరి నియామక కూటములన్నీ కూడా నేను మిస్ అవుతూ వచ్చినాను. ఎన్నోసార్లు ప్రభు నా జీవితంలో సంవత్సరంలో జరుగుతున్నాయి, గడిచిపోతున్నాయి, కానీ నాలో మార్పు లేదు ప్రభు. నన్ను సరిచేయి ప్రభు. దావీదు వలె ఒప్పుకోవడానికి, దావీదు వలె పశ్చాత్తాపడడానికి, సమకూర్చబడడానికి మనం కూడా దేవుని సన్నిధిలో కనుక మరి అవన్నీ కూడా మనం గమనిస్తే చూడండి, సంవత్సరంలో జరుగుతున్నాయి. మనము ఒప్పుకొని ప్రార్థనకు వెళ్దాం. అయితే ఆ పాతది తీసివేసుకునేటువంటి వారు 2 కొరింథీ 5:17 చదవండి. 2 కొరింథీ 5:17 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఏమైనా అండి? పాతవి ఏమైనా గతించినాయి, ఇప్పుడు ఏమవుతున్నాయి? కొత్తవి. చూసారా? కనుక ఇంకా పాతదే పెట్టుకుంటే కదా కొత్తది కాలేదు. కనుక
పాతవి ఏమవ్వాలా? 2024 ఏమైపోతుంది? ఇప్పుడు త్వరలో గతించిపోతుంది. 2025 ఏమవుతుంది? రాబోతుంది కదా. ఈ పాతది గతించి ఏమవ్వాలా? క్రొత్తగా. చూసారా? క్రొత్తగా. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఫిలిప్పీ 3:13. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుతున్నాను. ఏం చేస్తున్నాడు? కొత్త సంవత్సరం వచ్చింది, కొత్త సంవత్సరం వస్తుంది, నేను ఎదురు చూస్తున్నాను. ఎప్పుడెప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవాలి, ఎప్పుడెప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవాలి. చూసారా? వెనుకున్నది ఏం చేయాలా? మరిచి. చూసారా? వెనుకున్నది మరిచిపోయే వారంగా ఉండాలి కదా. కనుక మరి ముందున్న వాటి కొరకే, నూతన సంవత్సరం కొరకే మనమంతా సిద్ధపడాలంటే దేవుడి సన్నిధానంలో ఈ నూతన సంవత్సరానికి వెళ్ళక ముందు మనం దేవుడి సన్నిధిలో మన పతనాలు, మన బలహీనతలన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెడతాం. ఏం చేద్దాం? ఒప్పుకొని అతిక్రమములు దాచిపెట్టువాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. కనుక నిజంగా మనం దాచిపెట్టుకోకుండా, అంటే దాచిపెట్టుకుంటే ఏమంటారండి? మూసి పెట్టుకుంటే ఏమంటారు? భాష కదా. కనుక నిజంగా మనము దాచిపెట్టుకోకుండా ఏం చేయాలా? ఒప్పుకోవాలి. దావీదు ఎట్లా ఒప్పుకున్నాడు? అవివేకంగా ప్రవర్తించాడు. ఇంకెట్లా ఒప్పుకున్నాడు? దుర్మార్గంగా ప్రవర్తించినాడు. పాపము చేసిన వాడను నేనే. చూసారా? ఏమి ఒప్పుకోవాలండి. కనుక అలాగా పశ్చాత్తాపన్నాడు, ఒప్పుకున్నాడు దేవుని సన్నిధిలో, విరిగిపోయినాడు కదా. మనం ఒక మాట చదువుతున్నాం, మీ హృదయములను ఏం చేయండి? చింపుకొని. అది చింపుకున్నాడు దావీదు. ఏం చేసినాడు? చదవండి 51వ అధ్యాయం, కీర్తన 51:17 చూడండి. విరిగిన మనస్సే. వచనం కూడా చెప్పయ్యా. 51:17 రైట్. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అంతే. ఈ రాత్రి ఎప్పుడు నువ్వు విరిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాపంతో హృదయాన్ని చింపుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతావో ఇంకా ఆలస్యమే లేదు. ఆమె అంటానే దేవుడు ఏం చేస్తాడు? క్షమించడానికి ఆయన ఎలా ఉన్నాడు? సిద్ధ మనసు, సిద్ధంగా ఉన్నాడు, మేల్కొని ఉన్నాడు. ఈ న్యూ ఇయర్ లో ప్రతిదినమైన మేల్కుంటాడు. ఈ న్యూ ఇయర్ లో ప్రత్యేకంగా నన్ను ఆయన గమనిస్తున్నాడు. కనుక నిన్ను వెంటనే క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక మనం అలాగా క్షమాపణ కోరుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. రండి, లేచిన కూడా ఒక చిన్న వచనం పాడతాం. నేను ఘోర పాపిని. సహోదరి ముందుకు రండి, లైన్లో ఉండండి. ముందు కాదు, అందరూ వెనకాల వచ్చే వాళ్ళకు ప్లేస్ ఉంటుంది కనుక ముందుకు సార్ మైక్ పెట్టండి. నేను ఘోర పాపిని. 4-5 425 కొన్ని వచనాలే మాత్రమే. మొదటి 2 చరణాలు, 7వ చరణం పాడతాం. మనం ఒప్పుకోలుకి వెళ్తాం. నేను ఘోర పాపిని